హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాంపిటీషన్ ఆఫ్ పెన్షన్ సివిపి కాలపరిమితిని తగ్గించే విషయంలో హైకోర్టు కీలక తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ కాంపిటీషన్ కింద తీసుకున్న మొత్తానికి బదులుగా 15 ఏళ్ల పాటు పెన్షన్‌లో కోత విధించడం అన్యాయమని, రికవరీ పూర్తయిన 11, 12 ఏళ్లకే పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పలు బ్యాంకుల విశ్రాంత ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌ను గౌరవ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ప్రభుత్వం విధించిన 15 ఏళ్ల కాలపరిమితి నిబంధన సరైనదని స్పష్టం చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇతర అర్హులైనటువంటి పెన్షనర్లు తమ నెలవారీ పెన్షన్‌లో 40% వరకు ప్రభుత్వానికి ఆహ్, అంటే కమ్యూట్ చేసి దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో లంప్ సమ్ అమౌంట్ పొందే సౌకర్యం ఉంది. ఇలా పొందిన మొత్తాన్ని ప్రభుత్వం పెన్షన్‌లో వారి యొక్క నెలవారీ పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు ఈ యొక్క అమౌంట్ ఎంతైతే కమ్యూటేషన్ చేస్తారో ఆ అమౌంట్ మినహాయిస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారంగా ఈ కోత 15 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. 15 ఏళ్లు పూర్తయ్యాక నిలిపివేసిన పెన్షన్ భాగాన్ని తిరిగి పునరుద్ధరించి పూర్తి పెన్షన్‌ను చెల్లిస్తారు. పిటిషనర్ల ప్రధాన వాదనలు చూసుకున్నట్లయితే అన్యాయమైన రికవరీ ఇది. ప్రభుత్వం ఇచ్చిన లంప్ సమ్ అమౌంట్‌కు సంబంధించి అసలు వడ్డీతో కలిపి 10-12 సంవత్సరాల్లోనే పూర్తిగా రికవరీ అవుతోంది. అయినప్పటికీ కూడాను మరొక 3-5 ఏళ్ల పాటు పెన్షన్‌లో కోత విధించడం అనేది అన్యాయం. ఇది ప్రభుత్వానికి అదనపు లాభం చేకూర్చడమే. రికవరీ పూర్తయిన తర్వాత కూడా డబ్బులు మినహాయించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కుకు విరుద్ధం. ఇది ఏకపక్షంగా మరియు వివక్షాపూరితంగా అయితే ఉంది. తెలంగాణ సివిల్ పెన్షన్ రూల్స్ 1944లోని రూల్ 15 రూల్ 18 ప్రకారంగా 15 ఏళ్ల పునరుద్ధరణ కాలాన్ని నిర్దేశిస్తోంది. ఈ నిబంధనను 12 ఏళ్లకు సవరించాలి లేదా పునరుద్ధరించాలి. బ్యాంకు పెన్షనర్ల వాదన. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ ఫండ్ రూల్స్ 2014 ప్రకారంగా ఉద్యోగుల నుంచి వడ్డీని లెక్కించకూడదని స్పష్టంగా ఉంది. వడ్డీ లేకుండా లెక్కిస్తే అసలు మొత్తం అనేది కేవలం 6-7 ఏళ్లలోనే రికవరీ అవుతోంది. అయినప్పటికీ 15 ఏళ్ల పాటుగా ఈ కోత విధించడం అనేది మరింత అన్యాయం. సంక్షేమ పథకం కాదు. సంక్షేమ పథకం వ్యాపారం కాదు. పెన్షన్ కాంపిటీషన్ అనేది పెన్షనర్ల సంక్షేమం కోసం ఉద్దేశించినటువంటి పథకం. ఇందులో ప్రభుత్వ లాభాపేక్షతో వ్యవహరించకూడదు. ప్రభుత్వం తరపున న్యాయవాది సూచనలు. విధానపరమైన నిర్ణయం. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే విధానపరమైన నిర్ణయం. ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో న్యాయస్థానాల జోక్యం అనవసరం. చట్టాలను రూపొందించే, విధానాలను నిర్ణయించే ప్రభుత్వాలే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఇక స్వచ్ఛంద ఒప్పందం. పెన్షనర్లు నిబంధనలన్నిటిని కూడా పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే ఆహ్, ఈ విధంగా స్వచ్ఛందంగా తమకు తాముగా కాంపిటీషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు కదా! ఇది తప్పనిసరి కాదు. ఇప్పుడు ఆ నిబంధనను ప్రశ్నించడం సరికాదు అని ప్రభుత్వం వాదన. లంప్ సమ్ ప్రయోజనం. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పొందడం ద్వారా పెన్షనర్లు ఇప్పటికే ఆర్థికంగా ప్రయోజనం పొందారు. ఆ డబ్బును వారు ఇతర అవసరాలకు, పెట్టుబడులకు వాడుకున్నారు అని చెప్తున్నారు. ఇక పే కమిషన్ సిఫార్సులైతే ఐదవ కేంద్ర వేతన సంఘం CPC 12 12 ఏళ్లకే పునరుద్ధరణ చేయాలనైతే సిఫార్సులు చేసినా కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. 6వ, 7వ వేతన సంఘాలు ఈ అంశాన్ని అసలు పరిగణలోకి తీసుకోలేదు. మరణిస్తే రికవరీ లేదంటోంది. పెన్షన్ 15 ఏళ్లలోపు మరణిస్తే పెన్షనరు మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబ పెన్షన్ నుంచైతే ప్రభుత్వం రికవరీ చేయటం లేదు. ఇది కూడా పెన్షనర్లకు కల్పించిన ఒక ప్రయోజనమే అంటున్నారు. ఇక పాత కేసుల తీర్పులు. ఇదే తరహాలో ఫార్మ్ ఆఫ్ రిటైర్డ్ IPS ఆఫీసర్స్ అసోసియేషన్ వేసిన కేసును ఢిల్లీ హైకోర్టు గతంలోనే కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు విషయానికి వచ్చినట్లయితే కేస్ నంబర్ 26042/2023 డేటెడ్ ఆన్ 25th జూలై 2024 ప్రకారంగా ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. కాంపిటీషన్ అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని,
రాష్ట్ర ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కోర్టు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పెన్షనర్లు స్వచ్ఛందంగా నిబంధనలను అంగీకరించి ఈ పథకాన్ని ఎంచుకున్నందున ఇప్పుడు దానిని సవాలు చేయలేరని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో 15 సంవత్సరాల తర్వాతే కమ్యుటేషన్ పునరుద్ధరణ జరగాలన్న నిబంధన చట్టబద్ధమేనని తీర్పు ఇస్తూ పెన్షనర్ల పిటిషన్‌లు కొట్టివేసింది. సో, వాదనలో సమగ్రత లోపం. ఈ కేసులో పెన్షనర్ల తరపున వాదనలు మరింత బలంగా వినిపించాల్సి ఉండేదని ఇతర హైకోర్టులు, క్యాట్‌లలో పెన్షనర్లకు అనుకూలంగా వచ్చిన తీర్పులను సమర్థవంతంగా ప్రస్తావించడంలో విఫలమయ్యారేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అంశం ఇదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని 8వ కేంద్ర వేతన సంఘం పరిశీలనకు నివేదిస్తున్నట్లు పార్లమెంట్లో ప్రకటించింది. ఒకవైపు కేంద్రం ఈ సమస్యను గుర్తించి పరిష్కారానికి సిద్ధమవుతూ ఉండగా, రాష్ట్ర స్థాయి హైకోర్టు భిన్నమైన తీర్పు ఇవ్వడం గమనార్హం. ఈ తీర్పుతో తీవ్ర నిరాశకు గురైనటువంటి పెన్షనర్ల సంఘాలు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ మేరకు 8వ వేతన సంఘం సిఫార్సులు, వాటిపై కేంద్రం తీసుకునే నిర్ణయం కూడా ఈ వివాదంపై భవిష్యత్తులో కీలక ప్రభావం చూపనున్నాయి. సో, మొత్తం మీద దశాబ్దాలుగా దేశానికి సేవలందించి విశ్రాంత ఉద్యోగుల న్యాయమైనటువంటి హక్కుగా భావిస్తున్న ఈ అంశంపై హైకోర్టు తీర్పు వారికి నిరాశ కలిగించింది. ఈ న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.